కావ్య దగ్గరికి అనామిక వచ్చి అయితే ఇలా అంటూ ఉంటుంది. నన్ను క్షమించక్క, నేను చాలా తప్పు చేశాను. నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు దేవత లాంటిదానివి. మా మా ఇద్దరి మధ్యన రావడం ఏంటక్క? ఏదో చిన్న మాటకి నేను పెద్దగా అపార్థం చేసుకుని పెద్ద గొడవ చేశాను. నిన్ను తిడితే ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసిన దాన్ని బట్టి నువ్వెంత మంచిదానివో, ఎంత గొప్పదానివో తెలుసుకోలేకపోయాను నేనే అని అందరి ముందు కావ్యనైతే అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతుంది. అదేం లేదులే అనామిక అని అంటూ నేను కూడా మీ విషయంలో రాకుండా ఉండాల్సిందే. నా పరంగా ఏ మాటలు ఆడకంటే నా పేరు కూడా రానివ్వకండి నేను అంటూ అనామిక అయితే లేదక్క, నువ్వెప్పుడు మా విషయంలో రాలేదు. మా ఆయన నీ గురించి గొప్పగా చెప్తే నేను అపార్థం చేసుకుంటున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదా అక్క? నువ్వు చాలా మంచిదానివి. అయినా నువ్వు అబ్బుని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదానివి. నీకు ఆ ఉద్దేశం లేదని కూడా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతారు. అనామిక ఏంటి ఎంత త్వరగా మారిపోయింది అని అంటూ ఉంటారు. దానికి అనుకుంటూ ఉంటారు. కావ్య అయితే కవి గారు చాలా మంచి వాళ్ళని చెప్తూ ఉంటుంది. అనామిక అయితే నాటకం ఆడుతుందని కావ్య కనిపెట్టలేకపోతుంది.